నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు మనందరికీ సుపరిచితులు పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అయితే బయో ఎనర్జీ సిస్టమ్ ద్వారా క్యాన్సర్ అలానే అనేక రకాల జబ్బులను ఎలా పోగొట్టొచ్చో ఈ రోజు మనకి వివరంగా చెప్పబోతున్నారు. అంతేకాదు గురూజీ గారు బోధి ధర్మ బయో ఎంజైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది కూడా స్థాపించారు. సో ఏంటి ఈ ఫౌండేషన్, ఎందుకు స్థాపించారు? ఎందుకంటే మనకు తెలుసు వీళ్ళంతా ఆయుర్వేదానికి సంబంధించిన వారు. సో ఇప్పుడు బయో ఎంజైమ్ గురించి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది, ఎట్లా మనకున్న జబ్బుల్ని క్యూర్ చేసుకోవచ్చు ఈ బయో ఎంజైమ్ ద్వారా అనేది ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. గురువు గారు, అంటే మీరు ఆయుర్వేదానికి సంబంధించిన వ్యక్తి, కానీ మీరేమో బయో ఎంజైమ్ ద్వారా అనేక రకాల జబ్బుల్ని పోగొట్టచ్చు, అందుకోసం ఒక ఫౌండేషన్ స్థాపిస్తున్నారు. ఏంటి అసలు దీనికి సంబంధం లేదు కదా? ఇప్పుడు బయో ఎంజైమ్ అనేది అనేక రకాలుగా అన్ని అపోహాలతో కూడుకున్నది. దాన్ని ఎవరు కూడా అంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ఒక 10 లీటర్ నీళ్లు పోయండి, 3 కిలోల నిమ్మ ముక్కలు వేయండి, లేకపోతే ఇంకోటి వేయండి, బెల్లం వేయండి, చింతపండు వేయండి అని రకరకాలుగా అంటుంటారు. అసలు వాస్తవంగా ఆయుర్వేదంలో కొన్ని మనకేంటంటే సాల్ట్స్ ఉంటాయి, ఉప్పు లవణాలని ఉంటాయి, విడంగ లవణం అని అట్లా కొన్ని ఉంటాయి. వాటితో కనుక బయో ఎంజైమ్ మదర్ టెన్చర్ అంట దాన్ని. ఓకే. దాన్ని కనుక తయారు చేయగలిగితే దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 లీటర్ తయారు చేసుకున్నాం మనం. అది ఏంటంటే 200 ml కనుక ఎగ్జాంపుల్ మనము చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కరివేపాకు రసం తాగితే షుగర్ పోతుంది. చాలా మంది, నేను ఎంతో మందికి చెప్పా, చాలా మంది వాడుతున్నారు, ఎక్కువ మంది తాగలేరు. అది దాన్ని టేస్టీగా చేయాలంటే మనం ఒక లవణాన్ని కనుక ఆ కరివేపాకు రసంలో వేసి మనము ఈ బయో ఎంజైమ్ సిస్టమ్ లో కనుక తీయగలిగితే మంచి అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఓకే. అయితే ఆ విధంగా మేము ప్రయత్నం చేసి ఢిల్లీలో మన విజయవాడ వాస్తవ్యులు గురువు గారు ఒక అతను ఉన్నాడు. ఆయన పేరు చెప్పొద్దు అనేది ఒక శాస్త్రము, ఎందుకంటే జనరల్ గా ఆయన ఒక 6 నెలల నుంచి నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు ఒక కార్యక్రమంలో మేము కలవడం జరిగింది. ఒక మహానుభావుడు, ఆయన పెద్ద మహానుభావుడు, ఆయన పరిచయం చేయడం జరిగింది. ఈ బయో ఎంజైమ్ సిస్టమ్ లా శ్రీనివాస్ అంటే చాలా చిన్న, నేను అంటే ఆయన వయసులో ఆయన అంతా, నేను 23 సంవత్సరాలు కష్టపడి దీన్ని ఒక కాన్సెప్ట్ తయారు చేసుకున్నా. నేను ఎంతమందికి చెప్పినా ఇది చేయలేకపోతున్నారు బిడ్డ, ఏమన్నా ట్రై చేయంటే నేను ఇమీడియట్ గా మాది వెంకటాద్రిపాలెం అని గ్రామము, మిర్యాలగూడ మండలం, నల్గొండ జిల్లా. అంటే మా ఊర్లో ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో నేను ఒక చిన్న రామాలయం ఏదో ప్లాన్ చేస్తున్నా. అయితే అక్కడ ఏంటంటే 1 ఎకరం స్థలం ఉండాలి, ఈ విధంగా చేయాలంటే ఇమీడియట్గా పోయి స్టార్ట్ చేసే వరకు దాన్ని మొత్తం ప్రొఫైల్స్ మొత్తం నాకు పంపించి అనునిత్యం నా ఎంట ఉండి అవి తయారు చేస్తున్నారంటే. జనరల్గా ఏంటంటే ఈ సిస్టంలో తయారు చేసిన ప్రోడక్ట్ ఆల్రెడీ ఇప్పుడు మనకు ఏంటంటే పంజాబ్లో ఒక అతను మన్నాన్ సింగ్ అని ఆయన ఆల్రెడీ చేసి క్యాన్సర్ వాళ్ళకి ఇస్తున్నారు. మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఒక 45 రోజులనే ఎక్సలెంట్గా ఒక 5% అవకాశం ఉంది, ఈవిడ బతకదు అన్న వ్యక్తులు ఎంతో మంది లేచి తిరుగుతున్నారు. కాబట్టి ఏంటంటే మంచి రిజల్ట్స్ ఉండే వరకు మన్నాన్ సింగ్ గారు కూడా నాకు చెప్పి, మీరు మన గురువు గారు చెప్పారటగా మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అంటే, మాకు ఆ కల్చర్ని ఇప్పుడు 3 నెలల నుంచి తయారు చేస్తున్నాం. అంటే 90 days మదర్ కల్చర్ అనేది 90 days పడుతుంది. దాని తర్వాత ఏంటంటే ఒరిజినల్ తేనె తయారు చేసుకోవచ్చు, తాటి బెల్లం ఉంటే, లేకపోతే అనేక రకాలుగా చాలా మంది మనం ఏంటంటే అనేక రకాల పసర్లు ద్వారా, అసలు వాస్తవంగా ఏంటంటే చాలా మంది మహానుభావులు మీరు కొత్తిమీర, పుదీనా, తులసి రసం తాగండి అని చెప్తుంటారు. అవి కనుక ఎవరు అందరు అన్ని తెచ్చుకొని చేసుకోవాలంటే కొద్ది కష్టం. వాటిని కనుక ఫర్మెంటెడ్ చేస్తే, అంటే దీంట్లో ఈ బయో ఎంజైమ్ సిస్టంలో కనుక ఫర్మెంటేట్ చేసి నేను చాలా మందికి ఇచ్చాను. కరివేపాకు రసం కానీ లేకపోతే అనేక రకాలుగా దీన్ని ఏంటంటే కొన్ని లవణాలు వేస్తాం కాబట్టి అది ఏంటంటే టేస్టీగా ఉంటుంది. ఓకే. మనకు ఉప్పుతో కలిపి తీసుకున్నట్టుగా ఉంటుంది. అంటే చేదు అనేది పోయి కాకరకాయ రసంతో లేకపోతే రకరకాలుగా మేము ఇప్పుడు సుమారు ఒక 6 నెలల నుంచి వాటి ప్రయోగాలు చేసి నాకేంటంటే ఒక BAMS డాక్టర్ అండ్ ఒక సైంటిస్ట్ ఉండాలన్న ఉద్దేశంతో నేను వేరే వాళ్ళని అప్రోచ్ అయితే, గురువుగారు మీరు తప్పకుండా మేము దగ్గరుండి మేమిద్దరమే నడిపిస్తామని ఒక సుప్రియ గారు అని, అంటే ఒక డాక్టర్ గారు ఒక సైంటిస్టు ఇద్దరు కలిసి మనము మీతో కలిసి జర్నీ చేస్తామని దాన్ని బోధి ధర్మ మన బయో ఎంజైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ అని దాన్ని నామకరణం చేసి మొత్తం కన్స్ట్రక్షన్ కూడా 90% అయిపోయింది. రేపు 15వ తారీఖు ఓపెన్ చేస్తున్నాం అనమాట. కాబట్టి 1 ఎకరం స్థలంలో ఏంటంటే 1,00,000 లీటర్లు ఎంజైమ్ తయారు చేసి భారతదేశానికి ఇప్పుడు క్యాన్సర్ అనే వరకు భయపడుతుంది చాలా మంది. ఇప్పుడు ఆ సిస్టంలో ఈ మధ్య కాలంలో మీరు ఒక వీడియో వైరల్ అయింది. మన నవజోత్ సింగ్ సిద్ధు అని మన క్రికెట్ ప్లేయర్, వాళ్ళ భార్య క్యాన్సర్తో బాధపడుతుంటూ 3% అవకాశం ఉంటే నా భార్యని
ఇదే సిస్టంలో కాపాడారు అని అన్నది. అంటే అదేంటంటే బయో ఎంజైమ్ సిస్టమ్లనే అది తయారు చేసి ఏదంటే మన ఇంట్లో వాడే పసుపుతో కానీ తులసి తాతో కానీ ఇట్లా రకరకాల వాటితో తయారు చేసి ఆవిడ కోలుకోవడం జరిగింది. అయితే దానికి రూపకల్పన నా మిత్రుడు మన్నాన్ సింగ్ అని, అయితే ఆయనతో సన్నిహితంగా ఉండి చేసిన వ్యక్తి. కాబట్టి ఆ సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఆల్రెడీ చాలా మందికి ఇస్తున్నాము. ఇది ఏంటంటే రీసెర్చ్ ప్రొడక్ట్ కాబట్టి ఎవరి దగ్గర పెద్దగా ఆశించకుండా అది తయారీ ఖర్చులు ఏదో 3-4 వేల రూపాయలు ఇస్తే ముందైతే వాళ్ళకు ఆ బాబు ఇంత తయారవుతుందన్న ఉద్దేశంతో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. భారతదేశాన్ని మొత్తం నేను అనేక వీడియోలలో మీ సుమన్ టీవీ మనం టీవీలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, భారతదేశాన్ని మొత్తాన్ని నేను పుట్టిన గడ్డ నేను బై బర్త్ తిరిగిన చోటు అక్కడికి తీసుకొస్తాన్న ఉద్దేశంతో మిర్యాలగూడ పట్టణంలో ఒక ఆశ్రమం కట్టా. నేను చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు. కాబట్టి ఏంటంటే అతి తక్కువ ధరలకు నాట్ ఓన్లీ క్యాన్సరే కాకుండా మనకు ఇంతకుముందు ఏంటంటే రాచపుండు అనేది క్యాన్సర్ని మనము ఏదో పెద్ద భూతద్దలు లేచి చూస్తున్నాం. చిన్న విటమిన్ మా గురువు గారు అనేది అదే ఉందిరా, ఆ విటమిన్ కనుక బయటికి పంపగలిగితే మనిషి లేచి బ్రేక్ డాన్స్ చేస్తాడు అనేది. అంటే జనరల్గా ఏంటంటే పురాతన కాలంలో జబ్బులను అనేది పరిష్కరిస్తానికి ఆయుర్వేద వైద్యులు గ్రామానికి ఒకటి ఉండే, వాళ్ళు ఏదో కల్వం లేచి నూరి గిన్ని గోళీలు కానీ ఏదో ఇస్తే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇస్తే జబ్బులు పోయాయి. ఈరోజు ఏంటంటే టైఫాయిడ్ వచ్చినా మలేరియా వచ్చినా రకరకాలుగా. అందుకనే మేము మా దాంట్లో రీసెర్చ్లో మా డాక్టర్ గారు మా సైంటిస్ట్ గారు చేసింది ఏంటంటే నల్ల తుమ్మ చెక్క బెరడు, మళ్ళా తంగేడి బెరడు, తంగేడి పూలు, తంగేడి ఆకులు, ఇది కరివేపాకు రసము, రణపాల ఆకు రసము, ఇవన్నీ ఏంటంటే దేనికి పనిచేస్తున్నాయని ఇప్పుడు 6 నెలలుగా మేము రకరకాలుగా ప్రయత్నాలు చేసి కొన్ని లక్షల లీటర్ల, అంటే జనరల్గా ఏంటంటే 1 లీటర్ ఇస్తే 30 ml మార్నింగ్ 30 ml ఈవినింగ్ తీసుకుంటే 15 రోజులే వస్తుంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి 2 లీటర్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రకరకాలుగా క్యాప్సల్స్. ఇప్పుడు పసుపు ఉంటుంది, చాలా మంది ఏం చేస్తారంటే పసుపు దంచిన పసుపు పౌడర్గా చేసుకొని ఉదయం చెంచా సాయంత్రం చెంచా తాగండి, లేకపోతే ఇంకో దాంట్లో కలుపుకొని తాగండి అంటారు. అది ఆ సిస్టమ్ కాదు. పచ్చి పసుపుని తీసుకొని వచ్చి ఈ బయో ఎంజైమ్ సిస్టమ్లా ఆ పచ్చి పసుపుని కనుక కాట్లు పెట్టి పచ్చిగా ఉంటుంది కాబట్టి దాంట్లో బయో ఎంజైమ్ మదర్ టెన్షన్ దాంతో కలిపి ప్రాసెస్ చేస్తాం. అదేంటంటే పౌడర్ రూపంలో అవుతుంది. బయో ఎంజైమ్ పౌడర్ సిస్టంలో వస్తుంది అన్న సంగతి ఎవరికి తెలియదు. దాన్ని మేము మా గురువుగారు ప్రత్యేకంగా నేర్పించిన ఫార్ములా అది. మేము ఎంతో మందికి ఇచ్చినాము. ఇంకా ఏంటంటే క్యాన్సర్ గడ్డలు అవుతుంటాయి, లేకపోతే కొవ్వు గడ్డలు రకరకాలుగా ఉంటాయి. ఆ గడ్డలకి ఏంటంటే కసవింద ఆకారం ఉంటుంది, చెన్నంగి ఆకారం ఊళ్ళల్లో ఉంటుంది. దాని గింజలు సేకరించి ఏం చేస్తామంటే ఆ గింజలని గినక ఈ బయో ఎంజైమ్ మిశ్రమంలో రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఎండలో ఎండబెడతాం. ఆ విధంగా 21 days చేసి ఇస్తే అసలు ఎలాంటి గడ్డైనా కూడా వెంటనే కరిగిపోద్ది అనమాట. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేది ఇట్లాంటి వాటి కోసం. నేను 5 జిల్లాలలో కనీసం కొన్ని చోట్ల ఒక కోఆర్డినేటర్స్ అని పెట్టి వాళ్ళకి కొంత శాలరీ ఇచ్చి ఒక వెహికల్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మంది వర్కర్లను పెట్టి నల్లదుమ్మ చెక్క బెరడు, నెమలినార బెరడు, తంగేడు గింజలు, ఇట్లా ఈ విధంగా కసవింద గింజలు, కసవింద చిన్న కసవింద ఉంటుంది, పెద్ద కసవింద, ఈ విధంగా అన్ని సేకరించుకొని నల్లతుమ్మ బెరడ్ని ఏం చేస్తామంటే చాలా మంది ఏం చేస్తారంటే పౌడర్ దంచి చేస్తారు. ఇదే ఫార్ములా వాడుకోవాలి. మేము అట్లా కాకుండా మనం ఏంటంటే ఈ బయో ఎంజైమ్ మిశ్రమంలో దాన్ని ప్రాసెస్ చేస్తాం. రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఎండలో ఎండబెడతాం. ఎండలో ఎండబెడుతుంటే ఆ బయో ఎంజైమ్ అనేది ఎండిపోతుంటుంది అనమాట. ఆ విధంగా ప్రాసెస్ అయింది కనుక దంచి పౌడర్ రూపంలో ఇస్తే తేనెతో కలుపుకొని తింటే గుండెలో బ్లాకేజీలు అంటారు, రకరకాలుగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటివి మొత్తం కరిగిపోతాయి. ఇదే కసవింద గింజల్ని కనుక బయో ఎంజైమ్ ద్వారా తయారు చేసి ఆవు పాలలో కలుపుకొని ఉదయం చెంచే సాయంత్రం చెంచే నేను ఎంతో మంది గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి ఇచ్చిన. అంటే గురువు గారు మీరు ఇప్పటి వరకు గుండె జబ్బులు క్యాన్సర్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ బయో ఎంజైమ్ తో ఎన్ని రకాల రోగాల్ని ఏ రోగాల్ని మనం నయం చేయొచ్చు? ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ సైంటిస్టు ఈ డాక్టర్లు వీళ్ళు ఏం చేశారంటే అరిస్తాలని మనం తయారు చేస్తాం ఆయుర్వేదంలో. అందరికి అశోక అరిస్తాని, అర్జున అరిస్తాని, అద్రక్ అరిస్తాని, ఇట్లా రకరకాల అరిస్తాలు ఉన్నాయి. దాన్ని ఏం చేస్తారంటే బాయిల్డ్ ప్రాసెస్ లో చేస్తారు. బాయిల్డ్ ప్రాసెస్ లో చేస్తే మరి ఇప్పటి వరకు వాడుకుంది మనం అదే. కాకపోతే ఏంటంటే బాయిల్డ్ ప్రాసెస్ లో కాకుండా ఈ బయో ఎంజైమ్ గినక మదర్ టెన్చర్ గినక తయారు చేసుకుంటే ఒక 10 లీటర్ల నీళ్లు దాంట్లో తయారు చేసుకుంటే ఒక 6 లీటర్లు బయో ఎంజైమ్ మదర్ టెన్చర్ తయారవుతుంది. దాంట్లో కనుక ఎగ్జాంపుల్ మీరు ఏది చెప్పినా కూడా తంగేడు చెట్టు సమూలం అన్ని జబ్బులకు పనిచేస్తుందని అందరికి తెలుసు. దాంట్లో ఏంటంటే అతిమూత్ర వ్యాధికి వాడతారు. అదే గినక ఈ మదర్ టెన్చర్ లో గినక ప్రాసెస్ చేసి ఇస్తే అసలు ఒక 3 నెలల్లో పనిచేసేది 10 రోజుల్లో పనిచేస్తుందని వాళ్ళు సైంటిస్టులు డాక్టర్లు చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. ఒక సైంటిస్టు ఒక డాక్టరు ఉంటేనే
రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళతో కలిసి నేను పనిచేస్తాను. నేను నిర్వాహకున, ఓన్లీ మోటివేటర్, ఓన్లీ ట్రైనర్ అంతే. వాళ్ళు చేసిన అంటే మూలికలని ప్రాసెస్ చేసి దాన్ని మార్కెట్ లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. అదే కాకుండా ఏంటంటే మనం ఫ్లోర్ క్లీనర్ వాడతాం. ఫ్లోర్ క్లీనర్ అంతా మొత్తం కెమికల్ వాడతారు. ఇదే బయో ఎంజైమ్ సిస్టమ్ లో చేస్తే ఆ ఫ్లోర్ క్లీనర్ కనుక మనం వాడితే 30 ml 4 లీటర్ల నీళ్ళ 3 లీటర్ల నీళ్ళలో కలుపుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే, లేకపోతే డిష్ వాష్ సిస్టంలో ఒక లిక్విడ్ తయారు చేస్తాం. ఇంకొకటి ఏంటంటే హెయిర్ షాంపూ చేస్తాం, పళ్ళ పొడి చేస్తాము, పేస్ట్, ఇవన్నీ తయారవుతున్నాయి. అయితే ఇవన్నీ ఏంటంటే నాన్ కెమికల్. ఇప్పుడు చాలా మంది ఫ్యాక్టరీలు కట్టి ఏం చేస్తారంటే దాని క్లీనింగ్ కోసం రకరకాల కెమికల్ వాడితే బొద్దింకలు అన్నీ వచ్చి లోపటి నుంచి చెదలు వస్తుంటది. అదే గనుక ఈ బయో ఎంజైమ్ సిస్టమ్ లో ఉన్న లిక్విడ్ గనుక మనం గనుక ఫ్లోర్ క్లీనర్ గనుక లేకపోతే బట్టలు చాలా మనం ఏం చేస్తామంటే ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కడతారు, మొత్తం కెమికల్స్ అందులో ఉంటే జబ్బులు వస్తాయి. కానీ ఈ బయో ఎంజైమ్ సిస్టమ్ లో గనుక తయారు చేసిన లిక్విడ్లు గనుక వాడితే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉంటారు. మీ డోరు దాటి దోమ అనేది లోపలికి రాదు. నా ఇంట్లో నేను ఇప్పుడు 6 నెలల నుంచి ప్రతిరోజు రూమ్ స్ప్రే చేస్తా. ఇంత దోమ గాని అసలు ఎంత ప్రశాంతమైన నిద్ర పడుతుంది అంటే ఇంట్లో అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. మొత్తం పాజిటివ్ గా ప్రశాంతంగా నర్వ్స్ మొత్తం స్లీప్ అయినట్టుగా ఉంటది. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని ఈ సైంటిస్ట్ ఈ డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా దాన్ని బయో ఎంజైమ్ ప్రాజెక్ట్ ని మా గ్రామంలో పెడుతున్నాం. భారతదేశం మొత్తం వచ్చి అక్కడ అసలు ఏ విధంగా చేస్తారు అని వాళ్ళు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. లేకపోతే అనేక రకాల మొండి జబ్బులు, ఈ జబ్బు ఆ జబ్బు కానీ కాదు, అతి తక్కువ ధరలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్ అంటే ఒక 20,000, 30,000, 40,000 ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక 3,000 లేదా 4,000 అంటే అది దానికి ఇంకా సిస్టమ్ వాళ్ళు ఎంత పెడతారు రేటు. ఒక అతి తక్కువ అంటే ఎగ్జాంపుల్ బయట 20,000, 30,000 రూపాయలు ఖర్చు అయ్యేది మన దగ్గర 4,000తో అయిపోవాలి, లేదా 5,000. ఇప్పుడు షుగర్ కు రకరకాలుగా లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు. ఒక 500 రూపాయలు లేదా 1,000 రూపాయలు వాళ్ళు ఇంటుంటే వాళ్ళు చెప్తుంటే ఇంటానికి నాకే మంచిగా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే చాలా మంది బీద ప్రజలు మోకాళ్ళ లోపలతో మా దగ్గరకు వస్తుంటారు. నాయన 2,000 పెన్షన్ వచ్చింది, ఈ 1,000 రూపాయలు ఉంచుకొని ఆయన 1,000 రూపాయలు ఖర్చు నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఎంతో మందికి జీవం పోసే ప్రక్రియ బయో ఎంజైమ్ సిస్టమ్ లో ఆయుర్వేదాన్ని కన్వర్ట్ చేసి వాళ్ళు మహానుభావులు వాళ్ళు దాన్ని చూశారు. మన్నాన్ సింగ్ గారు అని పంజాబ్ లో ఈ ప్రక్రియ చేస్తున్నారు. కొన్ని వేల మందికి మేము చాలా మంది టెస్ట్ కొని చూసి వచ్చాం. మనిషి ఏంటంటే ధైర్యంగా ముందుకు పోవాలంటే మన కళ్ళతో చూస్తే అది నిజం అంటారు. ఇన్ని రోజులు ఆయుర్వేదం చేశాం, ఇప్పుడు బయో ఎంజైమ్ సిస్టమ్ లో కొత్త ప్రాజెక్ట్ ఎట్లా ఇప్పుడు 6 నెలల నుంచి ప్రాసెస్ చేస్తున్నాం. నా మిత్రులకు చాలా మంది ఇచ్చాము, దాని రిజల్ట్లు వచ్చినాయి, ఎక్సలెంట్ గా రిజల్ట్లు వచ్చినాయి. చాలా మంది దానికి అట్లా ఆ విధంగా ముందుకు పోతున్నాము. విత్ ఇన్ 15 రోజులు, రేపు 15వ తారీఖు దాన్ని అంటే అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ చాలా మందికి మేము ఇచ్చేస్తున్నాం. ఓకే, యాక్చువల్లీ చాలా మంచి విషయం తెలియజేశారంటే భయపడకుండా అతి తక్కువ ధరకి ఎంత మంచి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేది, అలానే తెలుగు వారందరికీ కూడా అందుబాటులోకి ఒక మంచి ఫౌండేషన్ మీరు తీసుకొచ్చారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.